నమస్తే. చాలా రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి ఈరోజు ఎన్నికలు కూడా అయిపోవడం జరిగింది. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు 2 టీచరు ఎమ్మెల్సీ ఎన్నికలకి. సో దీంట్లో ముఖ్యంగా టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కంటే పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఎవరు గెలవబోతా ఉన్నారన్నటువంటి కోణంలోనే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఆ వైపు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి టీచర్ ఎమ్మెల్సీలో కేవలం 30-35 వేల మధ్యలో ఉన్నటువంటి ఓటర్లు మాత్రమే ఈ టీచర్ ఎన్నికల్లో పాల్గొంటే పట్టభద్రుల ఎమ్మెల్సీలో సుమారుగా 3,50,000 మంది పట్టభద్రులు ఈ సంబంధించినటువంటి ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. అంటే 3,50,000 మంది పట్టభద్రులు ఈ యొక్క ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఎక్కడ కూడా 100% ఈ ఎన్నికల్లో 100కి 100% ఎక్కడ కూడా పోలింగ్ నమోదు కాదు. సో ఒకవేళ కనుక 65 నుంచి 70% మరి ఈ పోలింగ్ జరిగి ఉండొచ్చు అన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో మరి పోలింగు ఒకవేళ కనుక ఈ 70% కనుక పెరిగినట్టయితే ఉంటే ఎవరికి లాభం, ఎవరికి నష్టం, దీంట్లో వాళ్ళ యొక్క బలాలేంటి, ఈ యొక్క కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ ఉమ్మడి జిల్లాల్లో సంబంధించినటువంటి పట్టభద్రులంతా కూడా ఈ రోజు జరిగినటువంటి ఎలక్షన్స్లో ఉదయం 8 గంటల నుంచి ఇలా 4 గంటల వరకు జరిగినటువంటి ఎలక్షన్స్లో వాళ్ళ యొక్క ఓటుని వేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క బలాలు ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి, ముఖ్యంగా గెలిచేది ఎవరు, ఈ పట్టభద్రులు పట్టం కట్టేది ఎవరికి, గెలిచేటువంటి అభ్యర్థి ఎవరు అన్నటువంటి దానిపైన ఒక 2 రోజులు ఆగితే ఇదే తెలిసిపోతుంది. కానీ ఒక ఉత్కంఠ మాత్రం ఉన్నది. మనం చూసినటువంటి లెక్క ప్రకారం అక్కడ హోరాహోరీ త్రిముఖ పోరు స్పష్టంగా కనబడ్డది. ఈ 4 జిల్లాల్లో ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్యలో టఫ్ అయినటువంటి పోటీ కనబడ్డది. ఎవరు గెలుస్తారన్నటువంటి దానిపైన ఎవరు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. కానీ కొన్ని ఈక్వేషన్స్ కనుక తీసుకున్నట్టయితే ఈ అభ్యర్థి గెలవచ్చు అన్నటువంటి అభిప్రాయం ఖచ్చితంగా కలుగుతుంది. సో ఒకసారి చూస్తే అంజిరెడ్డి, బీజేపీ పార్టీ నుండి అంజిరెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి నరేందర్ రెడ్డి, అలాగే బీఎస్పీ పార్టీ నుంచి ప్రసన్న హరికృష్ణ. సో ఇద్దరు రెడ్డిలు 2 ప్రధానమైనటువంటి పార్టీలు. ఇద్దరు రెడ్డిలు 2 ప్రధానమైనటువంటి పార్టీలు ఉంటే బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ బీసీ వాదాన్ని నమ్ముకొని ఈయన నిలబడడం జరిగింది. బీసీ వాదమే తనను గెలిపిస్తాదన్నటువంటి ప్రధాన నమ్మకం ఆయనకుంటే నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీ మద్దతుతోటి బరిలో నిలిచినటువంటి నరేందర్ రెడ్డికి పైసల బలమే కాపాడబోతుంది, పైసలు పంచినట్టయితే ఉంటే ఏ విధంగానైనా గెలవచ్చు అన్నటువంటి అభిప్రాయంతో ఆయనను బరిలోకి దింపడం జరిగింది. ఇక అంజిరెడ్డి విషయానికి వచ్చినట్టయితే అంజిరెడ్డికి ఒక పక్కన కరీంనగర్ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ, ఆదిలాబాద్ ఎంపీ, మెదక్ ఎంపీ మొత్తం అంతా కూడా ఈ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కంచుకోటలో జరిగేటువంటి ఎన్నికలే ఈయనను కాపాడేటువంటి అవకాశం ఉంటుందనేది అంజిరెడ్డి యొక్క భావన, బీజేపీ పార్టీకి సంబంధించిన నేతల యొక్క ధీమా. ఇక మరో పక్కన నరేందర్ రెడ్డికేమో డబ్బులు, అలాగే అధికార పార్టీ అండదండలు. అధికార పార్టీ అండ. ఇక్కడ ప్రసన్న హరికృష్ణకి బీసీ వాదం, స్టూడెంట్స్. సో ఈయనకు సైతం కూడా పార్టీ బలం ఏమన్నా లేదా అంటే సరే బీఎస్పీ పార్టీ లేకపోయినప్పటికీ బీసీ బలం కలవడంతో పాటు చివరి క్షణంలో టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పరోక్షంగా సహకరించేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే ముఖ్యంగా లాస్ట్ క్షణంలో కవిత చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, కవిత ఏమని చెప్పడం జరిగింది, కల్వకుంట్ల కవిత బీసీ అభ్యర్థులకే ఓట్లు వేయాలని చెప్పేసి ఒక రకమైనటువంటి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అంటే బీసీ అభ్యర్థులు అంటే ఎవరు, ఇక్కడ పట్టభద్రులలో కేవలం ఉన్నటువంటిది బీఎస్పీకి అభ్యర్థి అయినటువంటి ప్రసన్న హరికృష్ణకు ఏమని అర్థం. సో ఇది ఆమె చెప్పినటువంటిది. ఒక పక్కన బీసీ వాదం, మరో పక్కన స్టూడెంట్స్. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఈయన యొక్క అకాడమీలో చదువు నేర్చుకొని ఉద్యోగాలు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్తో చాలా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ. ఒకవేళ ప్రసన్న హరికృష్ణకి కనుక కాంగ్రెస్ పార్టీ కనుక టికెట్ ఇస్తే ఇక ఇది ఇంకో ఆప్షన్ లేకుండా ఉండేది. కానీ నరేందర్ రెడ్డి టికెట్ ఇచ్చి అక్కడ వాళ్ళ చేతులారా వాళ్ళే ఈ యొక్క పోటీని టఫ్ అయినటువంటి స్థితికి తీసుకురావడం జరిగింది.
అందుకని చెప్పేసి హరికృష్ణకి 3 రకాలైనటువంటి ఉపయోగాలు. మరో పక్కన దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే, ఇది గతంలో మనం తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఏ విధమైనటువంటి పోటీ ఉందో సేమ్ అదే పోటీ కనబడతా ఉన్నది. అక్కడేమో రాకేష్ రెడ్డి వర్సెస్ ఇక్కడ మల్లన్న మధ్యలో, ఇక్కడేమో అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి వర్సెస్ ప్రసన్న హరికృష్ణ. ఇది త్రిముఖమైనటువంటి పోరు కనబడతా ఉన్నది. దీంట్లో ప్రధానంగా మొదటి, ఎందుకంటే దాదాపు ఒక 3 లక్షల ఓట్లు కనుక పోలైనాయి అనుకుందాం. 3 లక్షల ఓట్లు కనుక పోలైతే దాంట్లో 50% కావాలి. మొదటి ప్రాధాన్యత ఓట్లు 50% అంటే దాదాపుగా ఏ అభ్యర్థికైనా 1,50,000 ఓట్లు రావాలి. 1,50,000 ఓట్లు వస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లునే గెలిచినట్టుగా అర్థం. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓట్లో ఏ అభ్యర్థికి 1,50,000 మెజార్టీ వచ్చేటువంటి అవకాశం కనబడతలేదు. ఇది ప్రసన్న హరికృష్ణకి కలిసి వచ్చేటువంటి అంశం. ప్రసన్న హరికృష్ణకి ఎందుకు కలిసి రావాలి? సెకండ్ ప్రాధాన్యత ఓట్లో మిగతా సంబంధించిన అభ్యర్థులకు కూడా ఉండొచ్చు కదా అన్నటువంటి అభిప్రాయం మీకు రావచ్చు. కానీ దీంట్లో 2 అంశాలను కూడా నేను చెప్పగలుగుతా. ఎందుకంటే అంజిరెడ్డి, సో రెడ్డి సామాజిక వర్గం అనుకుందాం, బీజేపీ పార్టీ నుంచి ఉన్నటువంటి, బీజేపీ పార్టీకి ఓటేయాలనుకున్నటువంటి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, బీజేపీ పార్టీ పైన అభిమానంతో రెడ్డి సామాజిక వర్గంతో కనుక వేసినట్టయితే ముందుగా మొదటి ప్రాధాన్యత ఓటు ఇక్కడ పార్టీ మీద అభిమానంతో దీనికి వేస్తే, రెండో ప్రాధాన్యత ఓటు ఒకవేళ కనుక బీజేపీ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఓటు ఆ అభ్యర్థికి వేసుకొని, రెండో ప్రాధాన్యత ఓటు ఆయన బీసీ కాబట్టి ఇక్కడ బీసీగా ఈయనకు హరికృష్ణకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ అదే నరేందర్ రెడ్డికి సంబంధించి ఆ పార్టీ అభిమానులు ఎవరైతే ఉంటారో ఆ పార్టీ అభ్యర్థి ఆయనకు వేసుకొని రెండో ప్రాధాన్యత ఓటు ఇక్కడ బీసీ అభ్యర్థి అయినటువంటి ప్రసన్న హరికృష్ణకు కలిసి వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే ఇక్కడ ఎక్కువగా హరికృష్ణకు 2 విధాలుగా లాభం ఉంటా ఉన్నది. ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత అంజిరెడ్డి విషయంలో ఎక్కడ కూడా తక్కువ అంచనా వేసేటువంటి వీలు లేదు. అంజిరెడ్డి కూడా చివరి వరకు టఫ్ అయినటువంటి బయట ఇస్తూ ఉన్నాడు. ప్రచారంలో ముందు నుంచి బీజేపీ పార్టీ వాస్తవంగా కూడా బీజేపీ పార్టీ ఇది చావో రోగో అన్నటువంటి తీరుగా ప్రచారం చేసింది. ఎందుకంటే రేపు రానున్నటువంటి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అన్నటువంటి అభిప్రాయాన్ని జనాల్లో కలిగించేందుకు ఇక్కడ బీజేపీ పార్టీ సైతం కూడా దీన్ని సవాలుగా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లో జరిగేటువంటి ఎన్నిక కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలంతా కూడా ఆ అభ్యర్థి గెలవాలనేటువంటి ఉద్దేశంతో అంజిరెడ్డి గెలుపు కోసమైనా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు నరేందర్ రెడ్డికి విషయానికి వచ్చినట్లయితే ఉంటే చివరి క్షణంలో నరేందర్ రెడ్డి మరి డబ్బుల పంపకం విజయవంతంగా చేసి సుమారుగా 2 లక్షల మంది పట్టభద్రులకి సుమారుగా 3 నుంచి 5,000 రూపాయలు పంచిండు. సో అది గెలిపించేటువంటి అవకాశం ఉండొచ్చు అన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతా ఉన్నది. కాబట్టి రెండో ప్రయారిటీ ఓటు ముఖ్యంగా ఒకవేళ కనుక ఈయన రెడ్డి కాబట్టి ఈ రెడ్డికి వేసిన తర్వాత ఇలా ఉన్నటువంటి రెడ్డి ఇంకొక రెడ్డి కూడా వేస్తాడు కావచ్చు. ఇలా ఉన్నటువంటి రెడ్డి ఇక్కడ ఇంకో రెడ్డికి వేయచ్చు. కానీ రెడ్డిల యొక్క వాళ్ళ జనాభా శాతం కానీ గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి వాళ్ళ శాతం తక్కువ. వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా ఎక్కువగా ఈ బీజేపీ పార్టీని అభిమానించేటువంటి వ్యక్తులతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకున్నటువంటి వాళ్ళు సెకండ్ ప్రయారిటీ ఓటు కొంత బీఎస్పీ అభ్యర్థి అయినటువంటి హరికృష్ణకి వేసేటువంటి ఓటు పరిస్థితి కనబడతా ఉన్నది. అంతేకాకుండా చాలామంది ఇదంతా కూడా బీసీ నేతలంతా కూడా ఈ సంబంధించినటువంటి అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, దీన్ని బీసీలో ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి పట్టుదలతో ఉండడం కొంత ఆయనకు కలిసి వచ్చేటువంటి అంశం. మరొక పక్కన చివరి క్షణంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు సైతం ఆయనకు లభించడం, దాని తర్వాత ప్రసన్న హరికృష్ణ పైన నిన్న రాత్రి నుండి కొంత ఫేక్ ప్రచారాలు, అంటే ఆయన పైసలు దొరికినాయని, ఆయన పోలీసులకు పట్టుబడ్డాడు అన్నటువంటి ప్రచారం కొనసాగింది. అది కూడా ఆయనకు కొంత ప్లస్ అయ్యేటువంటి అవకాశాలే మెండుగా కనపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా దీంట్లో గెలిచేటటువంటి ఛాన్స్ ఎవరైనా, సో పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరు గెలవాలనేది ఏమి లేదు సార్, ఎవరైనా ఒకరే గెలిచేది. కాబట్టి దీంట్లో ఛాన్సెస్ ముఖ్యంగా దీంట్లో మనం చెప్పుకున్నటువంటి ఏదైతే 3-4 ఛాన్సెస్ ఎవరికైతే ఉంటే అందరికీ ఈ 3-4 ఛాన్సెస్ ఉన్నాయి. అంజిరెడ్డి ఏమైనా పైసలు పంచలేదు, అంజిరెడ్డి కూడా పంచిండు పైసలు, నరేందర్ రెడ్డి పంచిండు. సో అందరు కూడా పైసలు ఎంతో కొంత పంచినటువంటి వ్యక్తులే. దాంతోపాటు నరేందర్ రెడ్డి ఏమో పైసల బలంతో పాటు అధికార పార్టీ అండదండలు, అలాగే గ్రాడ్యుయేట్స్కు పైసలు పంపిణీ చేయడంలో 100% విజయవంతమైండు. అభ్యర్థి వీకే, నరేందర్ రెడ్డి వీకే, పార్టీ పరంగా వీకే, కానీ పైసల పరంగా స్ట్రాంగ్.
అవి పట్టభద్రులకు చేరినట్టయితే ఉంటే ఒకవేళ కనుక ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓటు ఒకవేళ కనుక హరికృష్ణకి వేయాలని అనుకుందాం. హరికృష్ణకి వేయాలనుకున్న తర్వాత హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటేసి రెండో ప్రాధాన్యత ఓటుకు వచ్చిన తర్వాత ఈ నరేందర్ రెడ్డి కనుక ఎప్పటికీ 3,000 నుంచి 5,000 ఇచ్చిండు కదా. సో ఇది ఒక తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంటుంది. పైసలు ఇచ్చినటువంటి వ్యక్తికి మన ఇంట్లో ఒకవేళ కనుక ఒక 2,000 ఇచ్చినట్టయితే ఉంటే వాళ్ళు 2,000 వీళ్ళు 2,000 ఇచ్చినట్టయితే ఉంటే భార్య భర్తలు ఉంటే నువ్వు ఒకటి ఆయనకే నేను ఒకటి ఇటేస్తా అన్నటువంటి అదో సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి నరేందర్ రెడ్డి పైసలు ఇచ్చినట్టయితే ఉంటే నరేందర్ రెడ్డి పైసలు కనుక విజయవంతంగా ఆ 2 లక్షల మంది పట్టభద్రులు కనుక పైసలు విజయవంతంగా చేర్చినట్టయితే ఉంటే ఆయన కూడా విజయం సాధించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. దాంతోపాటు అంజిరెడ్డి సైతం కూడా పైసలు పంచిండు. మరో పక్కన పార్టీ యొక్క అండదండలు ఉన్నాయి, పైసలు కూడా పంచండి కాబట్టి ఆయన కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఇంకా 2-3 రోజులు అయితే ఈ సంబంధించిన రిజల్ట్ కూడా బయట పడేటువంటి అవకాశం మీరే అర్థం చేసుకొని నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఏదైతే క్యాల్కులేషన్ ఉన్నాయో ఈ క్యాల్కులేషన్ బట్టి మనకు అర్థమవుతా ఉన్నది ఎవరు గెలుస్తారు అనేది. సో చూద్దాం మరి ఇంకా 3 రోజుల తర్వాత ఎవరు గెలుస్తారు. ముఖ్యంగా బీసీ వాదంతో పాటు స్టూడెంట్స్ బలం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు, ఆయన పైన ఉన్నటువంటి ఫేక్ ప్రచారం హరికృష్ణ కలిసి వస్తుందని నమ్ముతా ఉన్నారా, లేకపోతే నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి పైసల బలంతో పాటు అధికార పార్టీ అండదండలు ఉన్నాయి. మరి అధికార పార్టీ పైన మరి ప్రజలు పట్టభద్రులు కనుక సంతృప్తిగా ఉన్నట్లయితే అటువైపు వెళ్తారు. ఒకవేళ కనుక ప్రభుత్వం పైన కనుక ఒకవేళ వాళ్ళు కోపంగా ఉన్నట్టయితే ఉంటే నరేందర్ రెడ్డికి కాకుండా మరో పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఓటేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఒకవేళ కనుక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇక మరి వీళ్ళు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి అవి ఉన్నాయి కాబట్టి మరి అందరు కూడా పట్టభద్రులు అందరూ కూడా అంజిరెడ్డికి వేసేటువంటి పరిస్థితి కూడా కనబడదు. ఎందుకంటే ఈ కరీంనగర్లో బండి సంజయ్ పోటీ చేసిన ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. నిజామాబాద్లో ఎంపీగా ఆయన ఫోన్ చేసి ధర్మపురి అరవింద్ పోటీ చేసిండు, ఆయన ఓడిపోయిండు. సో అక్కడ మెదక్ సంబంధించినటువంటి జిల్లాలో దుబ్బాక నుంచి అక్కడ రఘునందన్ పోటీ చేసిండు, ఆయన ఓడిపోయిండు. అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయింది, ఎంపీగా గెలిచిండు. అంటే కొన్ని సందర్భాల్లో రాజకీయాలు ఎటు మారేది కూడా తెలియదు. అంటే ఎమ్మెల్యేగా ఆశీర్వదించినటువంటి ఆ ప్రజలు ఎంపీగా ఆశీర్వదించినటువంటి వ్యక్తులు ఎమ్మెల్సీగా ఆశీర్వదించాలన్నటువంటి ఉద్దేశం ఏమీ లేకపోవచ్చు, ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో. సో ఏదేమైనా జరగవచ్చు రాజకీయాలు కాబట్టి ఇంకొక 2 రోజులు ఆగితే దీనిపైన ఒక స్పష్టంగా వివరణ, ఎందుకంటే అప్పటికే ఎలక్షన్స్ సంబంధించిన కమిషన్ అఫీషియల్గా విడుదల చేస్తుంది కాబట్టి ఈ ఎన్నిక ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయిపోతుంది. ముఖ్యంగా పార్టీల మధ్యలో పోటీ కాదు, ఇక్కడ కులాల మధ్యలో పోటీగా ఈ ఎన్నికలు జరిగినట్టు తెలుస్తూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలతో పాటు కుల సంఘాలు ఈ సంబంధించినటువంటి ఎన్నికలపైన ప్రధానమైనటువంటి ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి మీరు కూడా కామెంట్ పెట్టండి, ఎవరు గెలుస్తారని అనుకుంటా ఉన్నారు మీరు? ప్రసన్న హరికృష్ణ, అంజిరెడ్డి లేకపోతే నరేందర్ రెడ్డి, ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారన్నటువంటి అభిప్రాయం మీరు చిన్న కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.